దయచేసి సమయంలో ఆదికాండ 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనములు దయచేసి పెండు కుమారుడి యొక్క సెల్లి గారు అక్కయ్య గారు సన్మానాన్ని సిద్ధపడుతున్నారు. దయచేసి వారంతా అవసరం ప్రశ్న సర్వజన గారు అంటే దయచేసి వారి అందరికీ వచ్చి వాక్యం చదవలసిన తెలియపరుస్తున్నాము. దయచేసి మీరు అందరూ వాక్యం చదవలసిన తెలియపరుస్తున్నాము. సర్వజన గారు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు. మీరు ఆపేస్తున్నారు. ఒక 10 నిమిషాలు బాగుంది. రాజులబాబు వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం చదువుకుందాము. పాత నిబంధన గ్రంథము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి ప్రారంభమైంది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయములు వారి వరకు చేయజనుకును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టడం చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏమి పేరు పెట్టెనో ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఎట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడినము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరం వారిద్దరు. దేవుని వాక్యం ఎంతమంది పత్రిక పాఠశాలలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు ఆఖరి నుంచి సిఆర్ గారు లేఖన భాగం చదివిస్తారు. దయచేసి మన మధ్య సేవకులు ఉన్నారు. దయచేసి ఎవరైనా సేవకులు పెండ్లి కుమారులు దొరుకుతుంది, పెండ్లి కుమారులు దొరికిన ఎవరైనా సేవకులు ఉంది మాకు తెలియపరచుకోవడానికి మేము తెలియపరుస్తున్నాం. మార్కెట్ నుండి సిఆర్ గారు వచ్చినారు. దయచేసి వారిని చేసి ఆహ్వానిస్తున్నాం. మన అవసరం మేము తెలియపరుస్తున్నాం. వారు కూడా వాక్యం చదువుతున్నారు. వివాహంలో ఏర్పాటు చేసిన పత్రిక పట్టణము పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు 5 నిమిషాలు. స్త్రీలారా ప్రభుని పోలే మీ సొంత పుస్తకంలో లోబడి క్రీస్తు సభకు శిరస్సు అయి ఉన్న కావున పురుషుడును భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు శరీరములకు రక్షణై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కాంకమైనను మడతైనను అట్టిది మరేదైనా లేక పశుత్వమైనగాను నిర్దోషమైనగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురుదాన్ని నిలబెట్టుకున్నవాడని వాక్యంతో ఒలికి స్నానం చేత దాని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తండ్రితోనూ అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించు వాడెవడనూ లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు. మనము క్రీస్తు శరీరములకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అమ్ముకును, వారిద్దరూ ఏకశరీరమగుదురు. ఈ మార్గము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను
పర్యాయం సువార్త భాగము యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయం నుంచి 11వ వచనాలు. యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయం నుంచి 11వ వచనం. వెంకయ్య గారు యోహాను శుభవార్త 2వ అధ్యాయం నుంచి 11వ వచనం. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. మాస్టర్ బెంజమిన్ గారు దేవుని వాక్యాలు చదువుతారు. ఈ వివాహ కార్యక్రమం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1 వచనం నుండి కొన్ని వచనములను చదువుకున్నాము. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలో పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమీపికను రాలేదనడు. ఆయన తల్లి పరిచారికులను పిలిచి, ఆయన మీతో చెప్పినదే చేయడను. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు నుంచి విందు ప్రధాని అందరూ తీసుకుని పొందని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయేది. కనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనుడు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయేను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకున్నావని అతనితో చెప్పారు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. లేఖన భాగాలు చదివించిన వారందరికీ వందనాలు. మనందరూ కలిసి 543వ కీర్తన 543వ కీర్తన మానవుల మేలు కొరకు జ్ఞానైన దేవుడిని కీర్తన పాడుతారు. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు చూసి పెళ్ళిని పానములను ద్రాక్షరసము దానము సగిపీతి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరిద్దరికీ దాసులను చేసి దోషములైన బాపుమి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు వీరులకు భార్య భర్తల ప్రేమను పూర్తిగా నిర్మించి వీరి పొందుగాను నడుపుమి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. అందరూ లేచి నిలబడదాం. భారతీయు విశ్వాస ప్రేమలు భావమంతు ముక్తి సరణి వెదకి వీరి భక్తి మిగుల చేయుమి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని కృపని 10 నిమిషాలు దేవుని వర్తమానాన్ని అందిస్తాం. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు దేవుని నామమున కలుగుగాక. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దగ్గర పేర్కొన్నాను. 10 నిమిషాలు మీరు కొంచెం సైలెన్స్గా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని వాటి భాగాన్ని పంచుకోవచ్చు.
ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ధ్యానంగా మహాపరిషుడైన మా ప్రియపరుడు తండ్రి సర్వోన్నతమైన మీ నామమునకు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేరిట వందనాలు. మీ కృపా వాత్సల్యతను దయా సంపూర్ణతను దీర్ఘమైన మహిళల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి నీ యొక్క ప్రియ కుమారుడు కుమార్తెలను మీరు ప్రేమించి వారిని ఐక్యపరచడానికి సిద్ధం చేసినటువంటి మహాదినానికి మా ప్రభుత్వ దివ్యనామం పేరిట వందనాలు చెల్లిస్తూ ఇందు నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో కొద్ది నిమిషాలు నీ వాక్య భాగాన్ని ధ్యానించడానికి దీనుడైన నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేరిట ప్రార్థనకు పెట్టుకుంటున్నారు. మా ప్రియపరుడు తండ్రి సర్వోన్నతుడైనటువంటి దేవుడు నామమున మహిమ కలుగునుగా. వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు ప్రభు దివ్యనామం పేరిట వందనాలు. వివాహ వేడుకకు కారకులైనటువంటి లాజర్ బాబు అలాగే కుమార్తె మౌనికకు ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభినందనలు. ఈ యొక్క అవకాశం మనకు ఇచ్చినటువంటి దైవజనులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. దయచేసి అందరూ దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక జాగ్రత్తగా సైలెన్స్గా ఉండి దేవుని యొక్క మాటలు ఆలపించాలని కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మనందరం ఇచ్చేసి ఉన్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మనం చాలాసార్లు దేవుని యొక్క వాక్యభాగాన్ని ధ్యానించాము. అలాగే మనకి ఇస్తున్నటువంటి పత్రికల్లో కూడా దేవుని యొక్క వాక్యభాగాన్ని చూసినప్పుడు చూసుకుంటాము. వివాహం అన్ని విషయంలో ఘనమైందని వింటాం, చదువుతాం. కానీ ఎందుకు ఘనమైందనే విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, కానీ ఎందుకు ఘనమైందని దేవుడు చెప్తున్నాడో ఒకసారి ఆలోచిస్తాం. భూమి మీదకి వచ్చినటువంటి ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, సాటి అయిన సహాయంగా ఉండాలని ఆదాము యొక్క పక్కటెంపులు తీసి స్త్రీగా చేశాడని దేవుని యొక్క వాక్యంలో మనం చాలాసార్లు దేవుని యొక్క సేవకుల ద్వారా విన్నాం. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడంటే ఆదాము ఒంటరిగా ఉండడం ఎందుకు మంచిది కాదని దేవుడు అన్నాడంటే ఆదాము చెడ్డ పని చేస్తాడనా? ఆదాము చెడ్డ పని చేస్తాడనా? ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు. ఒంటరిగా ఉండడం ఆదాము తప్పు చేయడానికి ఛాన్స్ లేదు కదా. అంటే దేవుడు చెబుతున్నటువంటి మాటల్లోని యొక్క ఆంతర్యం మనం గ్రహించడానికి ఆలోచించు. దేవుడు చెబుతున్నటువంటి మాటలు వినడానికి ఒప్పుకోం. అలాంటిది దేవుని యొక్క మాటల్లో ఆంతర్యం మనకు అర్థం కాదు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, సాటి అయినటువంటి సహాయాన్ని ఇవ్వాలని ఎందుకన్నారంటే సహాయం ఎవరికి అవసరం? సహాయం ఎవరికి అవసరం అవుతుంది? రెండే సమయాల్లో సహాయం అవసరం అవుతుంది. ఒకటి ప్రమాదంలో ఉన్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు. ఆ రెండు సమయాల్లోనే సహాయం అవసరం అవుతుంది. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని, ఆయనకి సాటి అయినటువంటి సహాయం కావాలని అన్నాడంటే ఆదాము గారు ప్రమాదంలో ఉన్నారా? పనిలో ఉన్నారా? అమ్మా పిల్లలు చూసి ఆదాము గారు పనిలో ఉన్నారా? ప్రమాదంలో ఉన్నారా? చెప్పండి. చాలాసార్లు విన్నారు కదా. సాటి అయినటువంటి సహాయం దేవుడు ఎందుకు ఇవ్వాలనుకున్నాడో ఆదాము గారు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని మనం అన్నాం కదా. ఎందుకు ఘనమైంది అంటే దేవుని యొక్క సంకల్పం భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మనందరినీ కూడా ఈ భూమితో దేవుని పిల్లలను ఈ భూమిని నిర్మించాలి. ఆ నిర్మించాలనే ఉద్దేశంతో ఆదామును అవ్వను ఈ భూమి మీదకి దేవుడు ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టినప్పుడు
ఆదాము పని అప్పగించాడు. ఏ పని అంటే దేవుడు అప్పగించినటువంటి పనిలో ఆదాము గారు ఉన్నారు. ఆయన కలిగించినటువంటి జీవరాశులన్నింటికి కూడా ఆదాము గారు పేరు పెడుతున్నారు. ఆ పేరు పెట్టే పనిలో ఉన్నాడు ఆదాము గారు. అది ఎవరు అప్పగించారంటే పనిని దేవుడు అప్పగించాడు. ఆ అప్పగించినటువంటి దేవుడి పనిలో సాటి అయినటువంటి సహాయంగా ఉండాలని ఆదాములో నుంచి పక్క తెముకలో నుంచి ఎముకలు తీసి, లేదంటే మనం కట్టుకు పెడుతుందనో కాదు, ఒక పురుషుడిగా దేవుడు అప్పగించినటువంటి పనిలో ఉంటే ఆ పురుషేకుల్లో ఉన్నటువంటి 206 ఎముకలు ఉంటాయి మన దేవుళ్ళు. ఈ 206 ఎముకల్లో ఏ ఎముక గురించి అని చెప్పాడు దేవుడు? ప్రక్క ఎముక గురించి ఎందుకు చెప్పాడు దేవుడు? చెప్తారా స్త్రీలు? ఈ ప్రక్క ఎముక అంటే ఈ దేహంలో దీనికి ప్రక్క ఎముకకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానికి మట్టి అది సరి చేసుకుంటుంది అక్కడ లోపల. ఆ ప్రక్కటెంపు లేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి, ప్రక్కటెంపు సరిగా లేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం లేదు. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయంగా ఇచ్చినటువంటి స్త్రీ సక్రమంగా లేకపోతే ఆ యొక్క కుటుంబం సక్రమంగా ఉండదు. అంటే ఆ సాటి అయినటువంటి సహాయం ఇచ్చినటువంటి స్త్రీ దేవుని యొక్క పనిలో పురుషుడికి సహాయకరంగా లేకపోతే వాళ్ళు దేవుడిలో అభివృద్ధి చెందలేదు. దేవుడు నియమించినటువంటి పనిని పూర్తిగా చేసి దేవుని యొక్క సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చలేదు. వివాహం ఈ పక్కనకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఒంటిలో ఉన్నటువంటి 206 ఎముకల్లో ఈ ప్రకటనకు ఏం చేస్తుందంటే, ఎటువంటి ఆ కుటుంబం యొక్క అలవాట్లు, అక్కడ తనకున్నటువంటి ఇష్టాలు కూడా తన మెట్రినిటీకి వెళ్ళిన తర్వాత తన పక్కటకి ఏ విధంగా అయితే ఎలా కావాలో అలా బెండ్ అవుతుందో, ఆ కుటుంబంలో మెట్రినిటీకి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్త్రీ ఆ మెట్రినిటీలో ఆ అత్తమామలకు తగినట్టుగాను, భర్తకు తగినట్టుగాను, దేవుడి ఉద్దేశాలను నెరవేర్చినట్టుగాను ఉండడానికి అక్కడ కూడా తానుగా మలుచుకోవడానికి వీలుగా ఉంటుందని తండ్రి అయినటువంటి దేవుడు ఆదాములో నుంచి ఆ ప్రకటనను తీసి స్త్రీగా చేసేటట్టు. ఆ ప్రకటన చేసినప్పుడు అంటే శరీరంలో ఉన్నటువంటి ఎముకలు, అన్ని ఎముకలు కూడా ఒక్కొక్కదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రకటనకి దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఒక కుటుంబం నుంచి వేరే కుటుంబానికి వస్తున్నటువంటి స్త్రీ తండ్రి యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తను ఉన్నటువంటి స్థలం నుంచి వేరే స్థలంలోకి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అత్తమామలు అవ్వచ్చు, ఆడపడుతులు అవ్వచ్చు, లేదంటే పెళ్లి కుమారుడు యొక్క బంధువులు అవ్వచ్చు, వారందరూ కొత్తగా అయినప్పటికీ కూడా తను సర్దుకుని వెళ్ళిపోగలగాలి. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు ఆదాములో నుండి ఆ ప్రకటనకు నుండి స్త్రీని నిర్మించడం జరిగింది. అంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మొదటి వివాహం అనేది తండ్రి అయినటువంటి దేవుడు ఆదాములకి మొదటి వివాహకర్త దేవుడు. ఎందుకు ఆ వివాహాన్ని చేశాడంటే, ఆదాములో నుంచి స్త్రీగానే ఎందుకు తీయాలి, పురుషుడిగా తీయచ్చుగా? దయచేసి సైలెన్స్ ఉండడం. ఆదాములో నుంచి ప్రకటనగా తీసినటువంటి దేవుడు స్త్రీగానే ఎందుకు తీశాడు, పురుషుడిగా తీయచ్చు కదా? ఇప్పుడైనా ఆలోచించారు ఆ దేవుడి యొక్క కార్యక్రమాన్ని. దేవుడు చేస్తున్నటువంటి మాటకి, దేవుడు చెబుతున్నటువంటి మాట అయినా, దేవుడు చేస్తున్నటువంటి పని అయినా ఒక ప్రణాళికతో, ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు చేస్తున్నటువంటి ప్రతి పనికి, ఆయన చెబుతున్నటువంటి ప్రతి మాటకి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక స్త్రీని పురుషుడిగా తీయకుండా స్త్రీగానే ఎందుకు చేశాడు దేవుడు అంటే, భూమి మీద ఆదికాండంలో దేవుడు మాట చెప్తాడు. మొదటి అధ్యాయం 26వ వచనంలో, 26, 27, 28 వచనాల్లో, మన పొలికలో నరులను చేసిన తర్వాత వారు భూమి మీద ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిర్మించి విస్తరింప చేయాలని. అంటే ఆదాము చేసినటువంటి దేవుడు భూమి మీద తన పిల్లలతో భూమిని నిర్మించాలని ఆదాము ప్రకటనలో నుంచి స్త్రీగా నిర్మించి వారిద్దరి కలయికల ద్వారా భూమి మీదకి తన సంతానమైనటువంటి పిల్లల్ని భూమి మీదకి పంపిస్తున్నాడు. వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చి
భూమి మీద తన పిల్లలతో ఈ భూమిని నిండించాలని, ఆ నిండించి వారు భూమి మీద దేవుని కొరకు బ్రతికి మరలా తన దగ్గరికి తిరిగి రావాలనేటువంటి సంకల్పంతో ఆదాముని దేవుడు ఐక్యపరిచాడు. మరి ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో లాజరు అలాగే మాకు మౌనికను కూడా దేవుడు ఏర్పాటు ఎందుకు ఐక్యపరుచున్నాడంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి. ఆయన కొరకు కోరుకున్నటువంటి విధంగా ఆయన కొరకు పిల్లలు కావాలి, పిల్లలు ఆయన కొరకు కనాలి. ఇచ్చినటువంటి గర్భఫలాలను తండ్రి అయినటువంటి ఇష్టాన్ని, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగా వారిని పెంచి దేవుడు ఎందు నిమిత్తమైతే స్త్రీని పురుషుడిని భూమి మీద ప్రవేశపెట్టాడో ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలనే బంధం ద్వారా దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తనకు కావాల్సినటువంటి బిడ్డలని భూమి మీద ఉన్నటువంటి నరులను పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ చేసి వారిని ఐక్యపరిచి వారి ద్వారా తనున్నటువంటి పరలోకానికి తీసుకువెళ్ళాలని తన బిడ్డల్ని తన కొరకు బ్రతికి వారిని తనున్నటువంటి లోకానికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో తండ్రి అయినటువంటి దేవుడు ప్రవేశపెట్టాడు. ఆదాము ప్రకటనలో నుంచి అవగారిని తీసి వారిని కూడా వారి ద్వారా ఈ భూమి సంతానం కావాలని కోరుకున్నాడు. మరి ప్రకటనలో నుంచి మన ఇంట్లో ఉన్నటువంటి ప్రకటనగా మనకి ఎలా కావాలంటే అలా ఉంది కదా. కాబట్టి అటువంటి లక్షణమే ఇప్పుడు జతపరచబడుతున్నటువంటి దేవుని యొక్క సంకల్పం ద్వారా లాజరు బాబుతోటి మౌనిక ఇద్దరు కూడా జతపరచబడుతున్నప్పుడు వారు ఒకరు దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి దేవుని కొరకు బ్రతికేవారుగా వారు కడుపులో ఇచ్చేటువంటి గర్భఫలాలను దేవుని కొరకు పెంచి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఈ భూమి మీద బ్రతికి దేవుడిని సంతోష పెట్టే పిల్లలుగా పొందాలని వివాహ బంధం అనేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పడినాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చదువుతారు తప్ప ఆ కింద ఉన్నటువంటి శబ్దాన్ని చూస్తే ఆయన దేవుని యొక్క సంకల్పం ఏంటో అందులో చెప్తాడు. అంటే ఆ సంకల్పాన్ని మనం వదిలేద్దాం. వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్తాం. వివాహం ఘనమైందని మనం ఎలా చెప్తాం చెప్పండి. ఒక వివాహం ఘనమైందని ఎలా చెప్తాం చెప్పండి. మన అడాలు డెకరేషన్స్ బాగా ఉంది. ఓకే, వివాహం ఘనమైందని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఐక్యం కావాలని దేవుని యొక్క సంకల్పం నెరవేర్చాలని భూమి మీద ఉన్నటువంటి పిల్లలందరి యొక్క ఆలోచన, తండ్రి యొక్క సంకల్పం. దాన్ని నెరవేర్చడానికే దేవుడు ఈ వివాహ బంధాన్ని భూమి మీద ప్రవేశపెట్టాడు. ఆ వివాహ బంధం ద్వారా వచ్చేటువంటి సంతానాన్ని దేవుడి కొరకు పెంచాలని దేవుని యొక్క సంకల్పం. కనుక ఈ వివాహంలో యొక్క ఆంతర్యాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించి భూమి మీద ఉన్నటువంటి మనం దేవుని కొరకు బ్రతకాలని, అలాగే దేవుని యొక్క ఏర్పాట్లు ఈ రోజు ఐక్యమవుతున్నటువంటి లాజరు బాబు గారు అలాగే మౌని గారు కూడా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే దేవుని ప్రియులైనటువంటి పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాట చూపిస్తున్న అత్యంత కృపా కార్యక్రమం కలిగిన మా ప్రియపరలోక తండ్రి, సర్వోన్నతమైనటువంటి మీ నామమునకు మా ప్రభువు రక్షకుడైన యేసు ప్రభువుకి మీ నామమునకు వందనాలు. మీ కృప వాత్సల్యత దయ సంపూర్ణత మీ బిడ్డలైన మా అందరి ప్రేమించండి. తోడుగా ఉంది మీ శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా ఈ బిడ్డలను మీ యొక్క ప్రేమను తెలియటట్టు చేయమని యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థన వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. తండ్రి లేఖన దైవం పరిశీలన వందనాలు. వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
చాలా సంతోషం. సుధీర్, రాజర్ బాబు, మౌనిక మరి ఇరువురు చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకుని వచ్చారు. కానీ ఎవరో పరిశుద్ధ గ్రంథాన్ని తెరవలేదు. కనీసం పక్కన తోడపెళ్లి కూతురు కానీ తోడపెళ్లి కూతురు అమ్మాయి కానీ ఎవరో బైబిల్ తీయటే అని కూడా చెప్పలేదు. మరి తెలుసో తెలీదో బైబిల్ తీయటం వచ్చో రాదో కూడా నాకు తెలియదు. ఏదేమైనా వాక్యముని యొద్దను, వాక్యముని నోటను, వాక్యముని హృదయములో నిత్యము మీతో ఏమంటారంటే వాక్యం ఉన్నారు. సరేనా? మిగిలిన ప్రియులారా, రాజర్ బాబు, మౌనిక అనే స్త్రీ పురుషులు పరిశుద్ధ వివాహం చేయడం దేవుని సముఖమందుని సకమితులు మనం కూడి ఉన్నాం. వివాహం దేవుడు గారి మిషనకరమైన స్థితిని క్రీస్తునకు ఆయన సకల మర్మమును వైపును సూచించుతుంది. గలిలోని కాలాన్ని వివాహముకు క్రీస్తు వెలుగుల వల్ల అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన పరిశుద్ధ స్థితిని అలంకరించను. మరి అందరూ ఘనంగా ఎంచదగినది పరిశుద్ధ లేఖనం మెచ్చుకుంటుంది. కాబట్టి ఎవరు ఆలోచన లేకుండా కనుక శరీరేచ్ఛను పొందుకొనకూడదు. అదే బాగుంటారు ఇద్దరు పక్కన పడిద్దరు ఇద్దరు ఇంకా నాకేమని చెప్తారు కానీ మా ఏర్పడి తగినట్టుగా యోచించి భక్తి వినయంతోనూ వివేకంతోనూ సబుద్ధితోనూ దైవభయంతో దీన్ని పూనుకోవడం వల్ల ఏదో లేదనగా మొదటి దేవుడు జన చిత్త ప్రకారం మనుషులాతి వృద్ధి పొందట్లు ప్రజల ప్రభు యొక్క భయపెట్టను శిక్షను ఆయన పరిశుద్ధ నామము వైపుకరం పొందుకున్నట్లు వివాహం ఏర్పాటు చేయబడింది. రెండవది దేవుని చేత నాటబడిన స్వభావమైన కోరికలు ఆపేక్షపరచబడి యుక్తముగా కాపాడినట్లు దేవుని వల్ల పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందరూ పవిత్రంగా జీవించినట్లు ఏర్పాటు చేయబడింది. మూడవది శుభ్రతలో ఒకరు తోడుగాను సహాయంగాను ఆదరణగాను ఉండేది ఏర్పాటు చేయబడింది. ప్రభు అయిన దేవుని ఏమనగా నలుగురు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వారికి సాటి అయిన సహాయము వారి వరకు చేయగలను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన సృష్టి ఆది నుంచి దేవుడు వారిని పురుషులుగాను స్త్రీలుగాను కలిగి చేసినని మీరు చదవలేదా? ఈ హేతు చేత పురుషుడు తన అందరిని విడిచిపెట్టి తన వారిని నడుచుకును. వారిద్దరు ఏకంగా అందరూ కాబట్టి దేవుడు జన్మపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధ ఆవేశంతో చెప్పినదేమనగా పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. క్రీస్తు కూడా సంఘంలో ప్రేమించి దాని వరకు తను తాను అప్పగించుకునేను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులు పరిచినగా అత్యధికమైన ఆశీర్వాదాలతో ఎల్లప్పుడూ వీరికి తోడైండును. రాజర్ బాబు అనే పురుషుడు మౌనిక అనే స్త్రీ పరిశుద్ధ గృహస్థ జీవంలో జతపరుషుడు వచ్చి ఉన్నారు. అమ్మ వింటున్నారా? వీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన ఎదురు కల్పలేదా ఇప్పుడే తెలియజేయడంలో లేనిలా ఎప్పటికీ ఊరకుండా ఉండవలసినదే. మాకు అభ్యంతరం లేదని మీ కుడాస్తాలు పైకెత్తి చూపించండి అమ్మా. ఏమ్మా మీకు అభ్యంతరం బాబు మీరే కుడాస్తాం విషయం అదే అదే ఓకేనా? మళ్ళీ తీసుకుంటే అవ్వాలి కదా మరి. కంపెనీ రాదు కదండి. రాజర్ బాబాను నీవు మౌనిక అనే స్త్రీని వివాహం చేయడం దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? అమ్మాయిని చూస్తున్నావు. ఈమెను ప్రేమించి ఆదరించి గర్భం చేసి మృతులను సంరక్షించి మీరిద్దరు బతుకున్నంత కాలం ఇద్దరిని అవతాకింపగా
మౌనికతోనే కాపురము చేయుదువా? చెప్పండి, పర్లేదు. మౌనిక, నీవు రాజబాబుని ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నీవు చెప్పిన పరిశుద్ధ గురుత్వ మార్గంలో జీవించదవా? ఆర్తీలను ముందు రావట్లేదు. చెప్పమా. జీవించదవా? ఈయనను ప్రేమించి సంరక్షించి మీరు బ్రతుకులంత కాలం ఇద్దరు ఎవరిని ఆశింపక లాజరు బాబుని కాపురం చేయువా? లాజరుతో కాదు, లాజరు బాబు కనుక. చెప్పా. వెరీ గుడ్. పెళ్లి కుమార్తె తండ్రి గారు పెళ్లి కుమార్తె తండ్రి గారు పెళ్లి కుమార్తె బేరమావ చిన్న గారు ఎవరైనా పడదు. బయట ఉంటుంది లేదా కుర్రాడు ఉన్నాడు అది మీటర్లో పెట్టింది ఇలా చూసేద్దాం తప్ప తీసుకోవాలి మీటర్లో పెట్టి లైన్ చూసేద్దాం చూడండి తాగి 60 కూడి తీసుకోండి. అమ్మ లక్ష్మి, ఇప్పుడు ఎలా పెళ్లి కుమారు తల్లిదండ్రులు కూడా దేశపెట్టుకురండి. అమ్మ అన్నపూర్ణమ్మ గారు దూరంగా ఉంటూ ఎవరు పెళ్లి కొడుకో తెలియట్లేదు మాకు. చెయ్యి ఎలా కొట్టాలి? హలో, అమ్మ పెళ్లి కొడుకు ప్రమాణాలు చేస్తున్నారు. జాగ్రత్తగా
నేను చెప్పిన జాగ్రత్తగా బాబు, నేను చెప్పిన జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ చెప్పాలి. నేను రెండోసారి అడుగుతాను. ఓకే, లాజర్ బాబు అని నేను అమ్మాయిని చూసి చెప్పాలి. లాజర్ బాబు అని నేను మౌనికాన్ని నేను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం అంతే అది కాదు ఏం చేసుకున్నావు. నేను నా భర్తగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకంగా వృద్ధులని ప్రమాణము చేస్తున్నాను. మనసు బాబోయ్ వాహనాలు వాచీలు ఉంగరాలు తీసుకొచ్చేయండి బాబు. ఉంగరాలు వాచీలు మంగళసూత్రాలు దయచేసి ఏముంటాయి తొందరగా తీసుకురండి. ఇప్పుడు బాబు మౌనిక చూసాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాబు చూసాం. 5 సార్లు చూసావా? ఎలాగా చూసుకోవాలి చూసాం. మన ఎంగేజ్మెంట్ ఫోటో దగ్గరికి వెళ్ళారా? వెరీ గుడ్. ఇప్పుడు చూద్దామా? కానీ చూద్దామా? చూడకుండా దానికి వెళ్తాం. చేయదు సార్, అది 2 చేతులతో ముసుగు బాబు చూసుకోండి. ఆ ముసుగు ఎత్తి వెనక వేసి వెయ్యి వెనకేసి వెనక పట్టుకో. నవ్వు ఏమనుకోవాలి. ఓకే, అవునికేనా అమ్మా? అసలు చూడదండి. ఆభరణాలు సిఆర్ గారు, ఆభరణాలు తెప్పితో మన మధ్యలో ఉన్న సిఆర్ గారు ప్రాంతంలో నడిపిస్తారు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ యెహోవా క్రీస్తు పరిశుద్ధాత్మ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి యొక్క ప్రేమ ఆశ్రయించండి. మరి పరమ ఆశ్రపడ్డారు ప్రభావం పిల్లలకు మాత్రం సిద్ధపడుతున్నారు. అలాగే మౌలిక మన పిల్లలకు మాత్రమే సిద్ధపడి ఉన్నారు. మరి గురువారం ఆకృష్ణ వారు మీకు వివాహం చేయడానికి సిద్ధపడుతున్నారు. అందించుకున్నప్పుడు వెనుక మంగళ సూత్రములు భారతదేశ క్రైస్తవ సాంప్రదాయ ప్రకారముగా ఈ యొక్క మంగళ సూత్రములు తండ్రి పెళ్లికు మావులు తండ్రి పెళ్లికు మాత్రం అలంకరణ చేస్తుండగా నీ కృపను నడిపించమని మహిమ కనుక ప్రభుత్వం మీరే పడుకుని మీరు నా దాపత్య జీవితాన్ని బట్టి నేను చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు రండి. దోడ పెళ్లి కూతురు ఎవరు? దోడ పెళ్లి కూతురు ఎవరు? ఎంతమంది మారుతారండి? ఇప్పటికి 3 ఏరమ్మా. అవర్ చేసేవారు ఈ పక్కన చెప్పి చెప్తూ 3 గుళ్ళు అయ్యారు. ఏంటి వచ్చా? ఓకే, ఇక్కడ వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా మంగళసూత్రమును అంగీకరించు.
తోడుగా మంగళసూత్రం అంగీకరించి చేతులు